మిగతా సీజన్లతో పోలిస్తే ఎండలు మండిపోయే వేసవిలో చర్మానికి సమస్యలు తాకిడి బాగా ఎక్కువగా ఉంటుంది. ప్రచండ బాణుడి ఉగ్రరూపానికి చర్మం ఇట్టే కమిలిపోతూ ఉంటుంది. ముఖ్యంగా కాసేపలా బయట తిరిగొస్తే చాలు చర్మం అంతా రంగుమారి నల్లబడుతూ ఉంటుంది. ఈ రకమైన పరిస్థితిని డాక్టర్లు స్కిన్ ట్యానింగ్ అని పిలుస్తారు. ఈ నేపథ్యంలో తీవ్రమైన ఎండల తాకిడి నుంచి చర్మాన్ని కాపాడుకునేందుకు, స్కిన్ ట్యానింగ్ సమస్యని ఎదుర్కొనేందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. సన్ ట్యాన్ అంటాం. ట్యానింగ్ అంటే మన స్కిన్ బ్లాక్ అవ్వడం, అంటే కలర్ చేంజ్ అవ్వడం, అంటే లైట్ నుంచి డార్క్ కలర్కి వెళ్ళిపోవడం అన్నమాట. ఇది ఎందుకు జరుగుతుందంటే సన్లైట్లో ఉన్న అల్ట్రావైలెట్ ఏ కానీ అల్ట్రావైలెట్ బి లైట్ కానీ లోపల మన చర్మం లోపల మెలనోసైట్స్ అనే కొన్ని కణాలని స్టిమ్యులేట్ చేస్తాయి. ఆ మెలనోసైట్స్ మెల్నిన్ అనే ఒక పిగ్మెంట్, నలుపు పిగ్మెంట్ని ప్రొడ్యూస్ చేస్తాయి కాబట్టి మనం ట్యాన్ అవుతాం. ఇది ఇమ్మీడియట్ ట్యాన్ అయిందనుకోండి, వెంటనే ట్రీట్మెంట్ తీసుకుంటే తగ్గిపోతుంది. కానీ ఆ ట్యాన్ రిపీటెడ్గా జరుగుతుంది అనుకోండి, అది పర్మనెంట్ అయిపోతుంది ట్యాన్. అప్పుడు మొక్కమంతా నల్లగా మాడిపోతుంది అనమాట. సో దీన్ని సన్ ట్యాన్ అంటాం. ఈ సన్లైట్ వల్ల సన్ ట్యాన్స్ సమ్మర్లోనే కాకుండా వింటర్లో కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కానీ సమ్మర్లో కాస్త ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. సో అందుకని ఈ సమ్మర్ సీజన్లో సన్ హీట్ నుంచి, సన్లైట్ నుంచి కాపాడుకునే దానికి సన్ స్క్రీన్స్ వాడుకోవాలి. వీలైతే ఎక్స్ఫోలియేటింగ్ ఏజెంట్స్ అంటే ఫేస్ వాషెస్ ఉంటాయి మంచిగా, అంటే క్లీన్ చేసేదానికి అటువంటి కూల్ ఫేస్ వాషెస్ వాడుకోవాలి. అలాగే మాయిశ్చరైజింగ్ క్రీమ్స్ కూడా నైట్ టైం వాడుకుంటే మంచిది. వైటమిన్ సి ఎక్కువగా తీసుకుంటే నలుపు తగ్గేదానికి అవకాశం ఉంటుంది. వైటమిన్ సి కానీ వైటమిన్ ఈ కానీ తీసుకుంటే సన్ ట్యాన్ నుంచి కాపాడుకోవచ్చు. సింపుల్గా చెప్పాలంటే మనకి ఈ సీజన్లో ఫ్రూట్స్ అన్నీ ఇస్తారు దేవుడు, ఆ టైంకి తగ్గట్లు, ఆ సీజన్కి తగ్గట్లు. వాటర్ మెలను, అలాగే మ్యాంగోసు, అలాగే దోసకాయలు, అంటే పుచ్చకాయలు అంటాం. ఇటువంటివన్నీ అంటే యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయన్నమాట. ఆరెంజెస్, టొమాటోసు, కుకుంబరు, బీట్రూటు, పొమగ్రనేటు, వాటర్ మెలను, స్వీట్ మెలను, మ్యాంగోస్, ఇవన్నీ దే కంటైన్ లాట్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్. ఎందుకు ఆ సీజన్లో వస్తాయంటే సమ్మర్ నుంచి కాపాడుకునేదానికి అనమాట. యాంటీ ఆక్సిడెంట్స్ సన్లైట్ నుంచి వచ్చిన హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ని తగ్గిస్తాయి బాగా. అందుకని డైట్లో ఆ ఫ్రూట్స్ బాగా ఉండేటట్లు చూసుకోండి.